నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. భూమన కరుణాకర్ రెడ్డి ఏదైతే పరకామణి కేసులో సిఐ సతీష్ హత్య జరిగిన వెనువెంటనే కరెక్ట్గా ఒక గంట కూడా కాకముందే ప్రెస్ మీట్ పెట్టి ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అని చెప్పేసి అన్నారు. దానికి ఆధారాలు ఏంటి అనే దానిపైన ఇప్పుడు ప్రశ్నించబోతున్నారు. అదొకటైతే దీన్ని తలుచుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత అది సహజ మరణం అని చెప్పి గుండెపోటు అని చెప్పి ప్రకటించి మళ్ళీ లేదు అది గొడ్డెలపోటు చూసేసి దాన్ని పూర్తిగా అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఈ పరకామాన్ని కూడా నారామని అని చెప్పి కూడా అనేసారి, అది వేరు విషయం. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అంతే, చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కత్తి పెట్టడం ఏదో జరిగింది, అయిపోయింది. ఇదంతా తీసి పక్కన పెడితే ఈ పరకామణి కేసులో అసలుకి నువ్వు ఎందుకని ఈ యొక్క సమాధానం చెప్పావు, నువ్వు ఆత్మహత్యను ఎలా చెప్పావు అని చెప్పి అడిగినందుకు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన లోపలికి వెళ్ళి కరెక్ట్గా 5 నిమిషాల్లో బయటికి ఎందుకు వచ్చారని చెప్పి దానిపైన చాలామంది అసంతృప్తి చెందుతున్నారు. ఆయన బయటకు వచ్చేసి ఏమైంది అంటే ఏదేదో సమాధానాలు చెప్తున్నాడు. స్పెసిఫిక్ క్వశ్చన్లో ఎన్ని లీటర్ల నీళ్ళు ఉంటాయి, నా రాజ్యంలో గుర్రాలు ఎందుకు గోడలు ఎక్కుతున్నాయి, నా ఏనుగు ఎందుకు ఎటుపోతుంది అన్నట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆయన మాట్లాడిన దానికి మీకేమైనా అర్థమైందా? ఎందుకు ఆ మాటలు మాట్లాడారంటే ఏం చెప్తారు? అంటే కొన్ని హఠాత్ పరిణామాల మధ్య జరిగింది అని చెప్పేసి జులైలో రాజేంద్ర ప్రసాద్ హీరో షూట్ చేయగానే గంధీ సీన్ చేతిలో పెడతాడు. అప్పుడు ఏం జరిగిందో కూడా అయోమయంలో ఉంటాడు. అట్లాగా భూమన బుకాయింపులు లేకపోతే ఆయన అనుకోని పరిస్థితి ఎదురవటం కారణంగానే ఇలాంటి పిచ్చి మాటలు అనేది అర్థమవుతుంది. నిజంగా ఆ మాటలని ఎందుకు మాట్లాడాడు ఆయన? మొసళ్ళు ఏంటి, నీళ్లు లీటర్లు ఉన్నాయి ఏంటి, లేకపోతే వర్షం పడుతుంటే ఆ డ్రాప్స్ లెక్క పెట్టడం ఏంటి, ఆయనకి ఏమన్నా ఆలోచన ఉందా? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడండి? ఏ విధంగా అనుకోవాలి ఆయన మాటల్ని? అంటే భయపడ్డా, మతి భ్రమించిందా, లేకపోతే మతి భ్రమించినట్లు నటిస్తున్నాడా? ఒక డిఫరెంట్గా మాట్లాడాడు మనిషి. అయితే ఏదో పోలీసులు చూపించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి మైండ్ పోయిందని చెప్పి అనుకోవాలి. అంతే మరి. ఏదో ఇది మనకి ఏదైనా కోమలోకి వెళ్ళిపోయాడు అని చెప్తారు కదండి, వచ్చాక కొంచెం అయోమయంగా ఉంటారని. అలానే ఉంది ఆయన పరిస్థితి. అంటే తను ఏదైతే తనకి జరగకూడదు అనుకున్నాడో అది జరిగింది. జరిగేటప్పటికి షాక్కి గురయ్యాడు. ఆ షాక్ వల్లే మనిషి తేరుకోలేకపోతున్నాడు. ఇలాంటి తెలివి తక్కువ మాటలన్నీ మాట్లాడుతున్నాడు అనేది మాత్రం అర్థమవుతుంది. అంటే ఏ విధంగా చూడాలి ఆయన మాటల్ని? మీరు చేసిన తప్పులన్నీ చేసేసి ఈ రోజున కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో తొందరపడి మొన్న మాట్లాడేశాడు. అరే ఎందుకు మాట్లాడానని చెప్పేసి 4 గరుచుకునే లోపే అది అంతా అయిపోయింది. ఈ రోజున అదే క్వశ్చన్ పోలీసులు అడిగి మరి సతీష్ కుమార్ది ఆత్మహత్యనని మీరు ఎలా స్ట్రాంగ్గా దానికి ముద్ర వేస్తారు అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే ఏ క్వశ్చన్ అడిగినా వీళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పాడు కదా మొన్న. గో వధ అని అనలేదు, వ్యధ అన్నానని. మరి నేను సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే చెప్తున్నాడు, రపరప కాదు రెపరెప అని. ఇంక వీళ్ళని ఏ విధంగా మనం అనుకోవాలి? వీళ్ళ ఆలోచన అంటే ఎలా వాళ్ళు దాన్ని వెంటనే కూడా ట్విస్ట్ చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. ఎందుకు? మీరు చేసిన పని చేస్తున్నారు, మరి అన్నమాట అన్నారని చెప్పి ప్లకార్డ్స్ పట్టుకొని మరి చూపించినప్పుడు దాన్ని ఒప్పుకునే ధైర్యం లేదా? చెప్పండి ధైర్యంగా, మేము వస్తే నరికేస్తామన్నాం, అవును ఏంటంట అని చెప్పండి, మరి ఒప్పుకోండి. ఇతను కూడా చెప్పాలి, ఇదిగో నేను పలానా టైం నుంచి పలానా టైం వరకు చైర్మన్గా చేశాను, సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ఉన్నారు, ఎవరైతే రవికుమార్ అనే వ్యక్తి ఉన్నాడో మరి ఎంత డబ్బు తీసుకున్నాడు, ఇట్లాంటి నెయ్యి ఈ విధంగా చేశాము, మరి గోశాలలో ఏం జరిగిన అక్రమాలు అన్నీ చెప్తే నిజం కరెక్ట్గా ఒప్పుకున్నాడు, కరెక్ట్గా ఏం జరిగిందో చెప్పాడు. ఈ రోజున మనం చూసాం సుబ్బారెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, నేను ఒక్కడనే కాదు కదా, ఇంకా ధర్మారెడ్డి గారు ఇంకా ఉన్నారు కదా, మరి వాళ్ళందరిని కూడా విచారించాలి కదా, నేను ఒక్కడనే దొంగ అయితే వాళ్ళందరూ ఎవరు దొరలా అని అంటున్నాడు. మరి డైరెక్ట్గా సుబ్బారెడ్డి గారి ఇంటికే వెళ్ళిన వైనం ఆఫీసర్లు, మరి అక్కడికి కూడా వెళ్ళి పరామర్శిస్తే పాపం ఆయన పరామర్శలో ఇట్లాంటి నిజాలే వచ్చినాయి. అన్నీ కూడా ఏమీ తెలియని సమాధానాలు, పొంతనలేని ఆలోచనలు. మరి ఇవన్నీ కూడా విన్నప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుందండి? వీళ్ళకి మతి భ్రమించైనా ఉండాలి, భ్రమించినట్లు నటిస్తున్నట్లయినా ఉండాలి, లేదా తప్పించుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు అనేది అదే కనిపిస్తుంది. అది ఇక్కడ చూసుకుంటే మనకి అటు భూమన కరుణాకర్ రెడ్డి ఏదైతే పరకామణి కేసులో మొదటి నుంచి తప్పించుకునేటువంటి ధోరణి మనం చూస్తూ వస్తున్నాం. ఏదైతే పరకామణికి సంబంధించి రాగానే అప్పుడే ఏదైతే శనీశ్వరుడు విగ్రహాన్ని తీసుకొచ్చేసి విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పేసి అని ఏదో తప్పుదోవలు పట్టించేసి అక్కడి నుంచి ఏదో తప్పుదోవ పట్టించి తిరుపతిలో ఏదైనా ఒక పెద్ద ఇష్యూ జరగాలని చెప్పి ప్రయత్నించారు. అది జరగలేదు.
ఆఖరికి ఏదైతే సిఐ ఎవరైతే ఉన్నారో సతీష్ కుమార్ ఆయన కంప్లీట్గా ఒకసారి కోర్టుకు హాజరవడం, దాని తర్వాత వాంగ్మూలం ఇస్తానికి వెళ్ళే రోజు ఆయన హత్యకు గాయించబడడం మనం చూసాం. అది హత్య అని చెప్పేసి అందరూ ఇంకా పూర్తి పోలీసులు డిక్లేర్ చేయకముందే దాన్ని ఆత్మహత్య అని చెప్పి ఎలా అంటాడు. సో దీంట్లో ముందే ఒక కోయిల ముందే కూర్చుందని చెప్పేసి అన్నట్టుగా ఎందుకని అంటే ఎవరు చెప్పమంటే వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు భూమన కరుణాకర్ రెడ్డి, నిజంగా ఎవరు హస్తం ఉందంటే ఏం చెప్తారు? ఎనీ డౌట్ ఏదీ లేదు, ఎటువంటి డౌట్స్ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళు ముందుకు వెళతారు. మరి ఈయన ఎవరు చెప్పితే ఆ విగ్రహం గురించి మాట్లాడాడు, ఆ రోజున శనీశ్వరుడు విగ్రహం గురించి ఎవరు చెప్తే గోశాల గురించి మాట్లాడాడు, ఎవరు చెప్తే ఆ రోజున ఆయన ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక వీడియో తీసి క్యూ లైన్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయించాడు. ఎందుకు చేయించావు అని అంటే, నాకు ఆరోగ్యం బాగాలేదు, పాలు లేటుగా అవుతాయి అని చెప్పి కొంచెం త్వరగా ఇస్తారని చెప్పి ఆ విధంగా చేశానని. కానీ దాని వెనక ఎవరు స్క్రిప్ట్ ఉంది, ఎవరు మాట్లాడిచ్చారు? ఈ రోజున ఇవన్నీ కూడా వీళ్ళు మాట్లాడే మాటల వెనక, వీళ్ళు చెప్పే ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటి వెనక ఎక్కడో మందు బాబులు మందు తాగుతుంటే అది అలిపిరి మెట్లే అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశారా? మరి టీవీ5 రిపోర్టరు బైక్ కీస్ పట్టుకొని తాళం, ప్రతి సంవత్సరం వాళ్ళు దాంట్లో సాక్షి ఉంది, అన్ని ఛానల్స్ ఉన్నాయి, ఈటీవీ ఉంది, టీవీ5 ఉంది. ఇదిగో బిఆర్ నాయుడు వాళ్ళ రిపోర్టర్కి తాళాలు ఇచ్చేశాడు, దాని మీద పెద్ద హంగామా. అంటే ప్రతిసారి తిరుమల తిరుపతి దేవస్థానం మీద భూమన కరుణాకర్ రెడ్డి ఇలాంటి ఎలిగేషన్స్ ఎందుకు చేస్తున్నాడు? లేదా మీరున్నట్టుగా ఎక్కడి నుంచైనా సరే ఖచ్చితంగా సాక్షికి సంబంధించిన స్క్రిప్ట్లే వస్తుంటాయి. మొన్న ఈ మధ్య చూసుకుంటే కర్నూలుకి సంబంధించిన బస్ ఇన్సిడెంట్ కూడా యాంకర్ శ్యామలను పిలిపిస్తే ఆవిడేమనింది, నాకేం తెలియదు, నాకు సాక్షి స్క్రిప్ట్ ఇచ్చింది, నేను చదివాను. గతంలో పోసాని కృష్ణమల్లి కూడా ఎందుకని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు తిట్టామంటే సాక్షి స్క్రిప్ట్ ఇచ్చింది, నేను చదివాను చెప్పి. మొన్న ఈ మధ్య వెళ్ళినటువంటి వెంకటరెడ్డి కూడా అదే సమాధానం చెప్పుకుంటాడు ఖచ్చితంగా. సో ఇప్పుడు ఇక్కడ కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి సజ్జల వీళ్ళిద్దరు ఇచ్చిన స్క్రిప్ట్ వల్లే పరకమణిలో సతీష్ కుమార్ హతమయ్యాడంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆయన నవంబర్ 6వ తారీఖున విచారణకు హాజరయ్యారు, మళ్ళీ 13, 14 తారీఖులో రమ్మన్నప్పుడు ఈ విధంగా జరగటానికి మరి ఈ మధ్య ఈ వారం రోజుల్లో ఆయనతో ఫోన్ కాల్స్ ఏదైతే ఉందో ఆ విషయాలు కూడా త్వరగా బయటకు వస్తే బాగుండనేది అందరూ కోరుకుంటున్నారు. ఆ ఫోన్ కాల్స్ ఎవరు మాట్లాడారు, అతని ఫోన్ ఏదైతే ఆ మొబైలు మరి ఎంత లెక్క అతను ప్రయాణం చేశాడు, ఇవన్నీ కూడా ఆ గూగుల్ టేక్అవుట్ తీసి ముందు వాళ్ళు ఏ సమాచారం ఇస్తే దాన్ని బట్టి ఒక పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అసలు ఎవరు నిందితులు అది క్లియర్గా చెప్తున్నారు కదా, బలమైన గాయం ఉంది మెడ మీద అనేది చెప్తున్నారు, ఎముకలు చాలా బాడీలో బ్రేక్ అయ్యి ఉన్నాయి, అవన్నీ బోన్స్ అన్ని అని చెప్తున్నారు. మరి ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఆ మనిషి ఆ విధంగా పడిపోయి ఉంటే ఆ ఇంటి అతని ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఆయన తోబుట్టువులు చెప్తున్నారు, వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇది హత్యే, చంపేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇతను గతంలో చెప్పాడు అని అంటున్నారు. అతను కూడా మాట్లాడాడు వాళ్ళ ఫ్రెండ్, ఇట్లా నాకు ప్రాణహాని ఉండిద్ది, నాకైతే సేఫ్ అయితే కాదు నేను అనేది కూడా చెప్పాడు అని. మరి ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఎవరిని అనుమానించాలి అంటే ఎవరు అంటే ఈ రోజున ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది పరకామణి కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి మరి వాళ్ళు అక్కడ చెట్టు కింద పంచాయతీ చేసేసి ఎక్కడ బయటికి బహిర్గతం కాకుండా ఆస్తులన్నీ వాళ్ళు తీసుకున్నారు. అవన్నీ ఎవరి పేరునున్నాయి ఆస్తులు, ఎవరెవరు పంచుకున్నారు, అసలు ఆ రవికుమార్ విషయం ఎందుకు బయట పెట్టలేదు? ఈ రోజున ఆ కీలకమైన అంశాలేయో బయటికి రాబోయాయి, దాని గురించే ఈ కీలక సాక్షిగా ఉన్న వ్యక్తిని లేకుండా చేశారు. మరి ఆ రోజున ఎవరున్నారు చైర్మన్గా, ఈవోగా ఎవరున్నారు, వాళ్లే దీనికి కారకులు అయి ఉంటారు. మరి అదేగాక సేమ్ మర్డరు అంతకుముందున్న అనుమానాస్పద మరణాలకి ఇది రిలేటెడ్గా జరిగింది. అది కూడా సాక్షులు లేకుండా చేయటం, ముద్దాయిలు లేకుండా చేయటం చేశారు. అదే ఫకీలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీని వెనక వీళ్ళ కుట్ర ఉంది, వీళ్ళే చేశారు అనేది గట్టిగా వాదిస్తున్నారు ప్రజలు. అయితే వాస్తవానికి చెప్పాలంటే ఏదైనా ఒక కేసులో ఒక సాక్షి కావచ్చు లేదా నిందితుడు కావచ్చు, ఒకవేళ సరైనటువంటి మతి స్థిమితం సరిగ్గా లేదు అంటే వాళ్ళకి శిక్షలు తగ్గించేయడం కానీ లేదా శిక్షలు కొంత వెసులుబాటు అయితే ఉంటుంది. సో వీటి గురించి కొత్త నాటకాన్ని ఏమన్నా భూమన కరుణాకర్ రెడ్డి ఏమన్నా క్రియేట్ చేయబోతున్నాడా, లేదంటే స్పెసిఫిక్ క్వశ్చన్లో ఎన్ని లీటర్లు వాటర్ ఉన్నాయని చెప్పేసి పోలీసులు ఎందుకు అడుగుతారు? అదేవిధంగా వర్షం పడితే ఎన్ని చుక్కలు పడ్డాయని చెప్పి పోలీసులు ఎందుకు అడుగుతారు? నైలి నదిలో ఎన్ని ముసలు ఉన్నాయని చెప్పి పోలీసులు ఎందుకు అడుగుతారు? సో పిచ్చి పట్టింది నాకు, సో మతి భ్రమించింది అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే వచ్చింది బిరుదు. సో ఈసారి అదే తీసుకొని కొంత శిక్ష తప్పించుకోవాలని ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి అంటే? ఇక్కడ ఒకటేనండి, వాళ్ళ అతి తెలివితేటలు, వాళ్ళు వేసే ఈ వెర్రి వేషాలు, ఈ వెంగళప్ప పనులు, ఇవన్నీ పక్కన పెడితే ఆ మొసళ్ళు ఎన్ని ఉన్నాయో తర్వాత సంగతి.
ఇప్పుడు ఇక్కడ మొసళ్ళు ఏ అయితే తిన్నాయో అవన్నీ కూడా బయటికి తీసుకురావటం అయితే ఖాయం. వాళ్ళందరినీ బయటికి రప్పిస్తారు. మనం ఏదైతే ఈ సర్పయాగం చేస్తారో దాంట్లో ఆ సర్పాలన్నీ వచ్చి పడిపోతా ఉంటాయి. అదే పరిస్థితి అతి త్వరలోనే జరిగిద్ది. పార్టీ పరంగా కానివ్వండి, ఇటు దేవాలయం పరంగా కానివ్వండి, వీళ్ళు వేసే వేషాలు, దాంట్లో నీళ్లు సంగతి కానివ్వండి, లేకపోతే ఏం చెప్పే చినుకులు కానివ్వండి, మొసళ్ళు కానివ్వండి, ఇవన్నీ కాదు. కానీ ఎవరు ఎన్ని కోట్లు తిన్నారు, ఎవరు ఏ విధంగా అక్కడ దోపిడీ చేశారు, ఎవరు ఈ నెయ్యి కల్తీ చేశారు, ఎవరు ఈ ఆహార పదార్థాలు ఏదైతే మనకు అక్కడ భోజనశాలలో కూడా కల్తీ చేశారు, మరి క్యూ లైన్లో భక్తులు మరి ఏ విధంగా ఇక్కట్లు పడ్డారు, ఏ విధంగా వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకున్నారు, ఇవన్నీ కూడా కర్రలు ఎవరు పెట్టారు ఈ పులులను కొట్టడానికి, మెట్లెక్కేటప్పుడు ఎంత, దిగేటప్పుడు ఆ కర్ర ఇవ్వకపోతే ఎంత, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కదా. అవంతటా వాళ్ళే చెప్పేటట్లుగా అయితే చేస్తారు. మతి అప్పుడు భ్రమించిద్దో ఇప్పుడు భ్రమించిద్దో తెలుస్తుంది వీళ్ళకి. సో చూద్దాం, ఖచ్చితంగా సర్పయాగం కాదు, ఈసారి మొసళ్ళ యాగం చేయబోతుంది కూటమి ప్రభుత్వం అని. అన్ని మొసళ్ళు బయటికి రాబోతున్నాయని చెప్పి అయితే వార్తలు అందుతున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.